ప్రభు నామంలో కూడొచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. జూలై మాసంలో మరి రెండో వారంలో మనం ప్రవేశించిన దాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు. మరి ఈ యొక్క దినాన్ని మనమందరం కూడా ఫ్యామిలీగా కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు. ప్రారంభ ప్రార్థనతో మనం ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభా! ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభా మరోసారి నీ పాసానికొచ్చిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ముఖ్యంగా ప్రభా మరి యొక్క జూమ్ ప్రేయర్‌ని ప్రభా మీరు ఆశీర్వదించి ప్రభా గత 5 సంవత్సరాలుగా ప్రభా నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు. కుటుంబ సభ్యులందరూ కూడా ప్రభా మీ యొక్క జూమ్‌లోనైనా ఆరాధనలో జాయిన్ అవ్వటానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. స్తోత్రాలు ప్రభా! మరి యొక్క దినాన్ని ప్రత్యేకంగా ప్రభానైనా మా మధ్యలోనైనా వాక్య పరిచయం చేయటానికి సిస్టర్ కుమారి గారిని బట్టి మీకు వందనాలు. అయినా మీరు బిడ్డను మీరునైనా మరి వాడుకోమని అడుగుచున్నాను ప్రభానైనా నీ యొక్క వాక్యాన్ని ప్రభా మేము బిడ్డలుగా మాకు అందరికీ ప్రభా వినే హృదయాన్ని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా మమ్మల్ని చేయమని అడుగుచున్నాను. ముఖ్యంగా ప్రభానైనా మీరు మాకు దేవుడిగా ఉన్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ముఖ్యంగా ప్రభు ఈ దినాన్ని ప్రభు మరి ఎక్కడైనా పాటల ద్వారా నైనా మీకు మహిమ పొందమని అడుగుచున్నాను. అదేవిధంగానైనా మా కుటుంబాల్లోనైనా మంచి సాక్షి బిడ్డలను నేను లేపమని అడుగుచున్నాను ప్రభా. అయినా అదే విధంగా ప్రభువనైనా మరి యొక్క ఆరాధనలో, స్తుతి ఆరాధనలోనైనా మీరుండండి. ప్రతి ఒక్క అంశంలో ప్రభు ఈ దినాన్ని ప్రభు మరి ఆది నుంచి అంతం వరకునైనా మీకు హస్తవాసం చేసుకోమని అడుగుచున్నాను. అదేవిధంగా ప్రభునైనా కుటుంబంలో ఉన్న అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు బట్టి మీకు వందనాలు స్తోత్రాలైనా బిడ్డలనైనా మీరునైనా ముట్టి స్వస్థపరిచిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా అన్నిని బట్టి మీ పాసానికి వస్తున్నాను ప్రభా. బిడ్డనైనా మరి గాయంతో బాధపడుచుండగానైనా మరి త్వరగానైనా మరి నేను ఆ యొక్క గాయాన్ని పూడ్చమని అడుగుచున్నాను ప్రభువనైనా. మీరు స్వస్థతను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. చిన్న బిడ్డ ప్రభువనైనా మరి యొక్క నొప్పిని భరించలేక నిన్న బాధపడుచుండగా ప్రభా నొప్పిని తీసివేయమని అడుగుచున్నాను ప్రభా. యొక్క కుటుంబంలో సమాధానాన్ని, శాంతిని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ముఖ్యంగా ప్రభు మరి అనిలాన్ని బట్టి మీ పాసానికి వస్తున్నాను. బట్ నైనా మీరునైనా మరి యొక్క బా నైనా స్టంట్స్ వేయటానికి నైనా మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు నైనా. డాక్టర్‌కి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు. ఆ బిడ్డనైనా మరి నైనా ఇంకనూ ప్రభా పూర్తిగా స్వస్థత పొందుటకు సహాయం దయచేయండి. అదేవిధంగా నేను పెద్దక్కని, మరి చిన్నక్కని ప్రభా మీరు సక్కని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. నేను ఆ బిడ్డలకి ఇచ్చిన స్వస్థతను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను ముఖ్య కుటుంబంలో నైనా అనేక మంది ప్రభా మరి అనారోగ్యంతో బాధపడుచుండగా ప్రభా మీరు మాకు నైనా స్వస్థతనిచ్చి నేను మంచి జవాబులు మా ప్రార్థనలకు జవాబులు దయచేసిన విధాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ఈ దినాన్ని బట్టి మీకు వందనాలు నైనా. ఎవరెవరైతే నైనా జాయిన్ అవ్వలేకపోతున్నారో ప్రభా వారు కూడా మరి వచ్చే వారం మాతో కలిసి నిన్ను ఆరాధించడానికి కృప దయచేయండి. కుటుంబం అంతా ప్రభా నేను నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి, మంచి ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ముఖ్యమైన అడుగు వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మనం ఆరాధన ప్రారంభించుకుందాం. మన మధ్యలో పెద్దక్క, మరి పద్మ మన మధ్యలో మరి యొక్క ఆరాధన నడిపిస్తారు. అందరూ కూడా మీరున్న ప్రదేశాల నుంచి దేవుణ్ణి ఆరాధించవలసిందిగా ప్రభుపేట కొంచెం. దేవుని నామానికి వందనాలు. మనమందరం చిన్న పాటల ద్వారా 2 పాటల ద్వారా దేవుణ్ణి ఆరాధించుకుంటున్నాం. అడవి చెట్ల నడుమా ఒక జల్దరు వృక్షం వలె, అడవి చెట్ల నడుమా ఒక జల్దరు వృక్షం వలె, పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. కీర్తింతు నా ప్రభుని జీవకాలమెల్లా, ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను, కృతజ్ఞతతో స్తుతించెదను.
షారోను రోజాయనే షారోను రోజాయనే లోయ పద్మమును ఆయనే అతి పరిశుద్ధుడు ఆయనే 10,000 అతి శ్రేష్ఠుడు అతి పరిశుద్ధుడు ఆయనే 10,000 అతి శ్రేష్ఠుడు కీర్తింతు నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను కృతజ్ఞతతో స్తుతించెదను వేదన సహించలేక శిలువ వైపునే చూడగా మనోవేదన సహించలేక శిలువ వైపునే చూడగా లేవనెత్తి నన్నెత్తుకొని భయపడకు మని అంటివి లేవనెత్తి నన్నెత్తుకొని భయపడకు మని అంటివి కీర్తింతు నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను కృతజ్ఞతతో స్తుతించెదను ఘనమైన నా ప్రభువా నీ రక్త ప్రభావమునా ఘనమైన నా ప్రభువా నీ రక్త ప్రభావమునా నా హృదయము కడిగితివి నీకే నా స్తుతి ఘనత నా హృదయము కడిగితివి నీకే నా స్తుతి ఘనత కీర్తింతు నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను కృతజ్ఞతతో స్తుతించెదను కృతజ్ఞతతో స్తుతించెదను ఇంకొక పాట పాడుకుందామండి దేవుణ్ణి ఆరాధించుకుంటూ ఇది యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఆ యొక్క మరియా ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించిందో దాన్ని బట్టి ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని దేవుని సేవకులు ఆయన భక్తులు రాసినటువంటి పాట అన్నమాట ఇది. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించేదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే నా ప్రభువా మార్గము నీవే సత్యము నీవే
జీవము నీవే నా ప్రభువా విస్తారాంబగు వ్యాపకములలో విడచితిని సహవాసమును విస్తారాంబగు వ్యాపకములలో విడచితిని సహవాసమును సరిదిద్దితివి నా జీవితము సరిదిద్దితివి నా జీవితము నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను నా జీవితమున నీ మాటలను వినుటయే చాలని ఎరిగితిని నా జీవితమున నీ మాటలను వినుటయే చాలని ఎరిగితిని నా కన్నీటితో నీ పాదములను నా కన్నీటితో నీ పాదములను కడుగుట నేర్పిన ఓ నా ప్రభువా కడుగుట నేర్పిన ఓ నా ప్రభువా ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను ప్రియముగా దాచిన అత్తరు భరణి పగులగొట్టి నిన్ను పూజింతు ప్రియముగా దాచిన అత్తరు భరణి పగులగొట్టి నిన్ను పూజింతు నీ ప్రేమను నెన్నగతరమా నీ ప్రేమను నెన్నగతరమా నా జీవితమున చాలిన ప్రభువా నా జీవితమున చాలిన ప్రభువా ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను పెద్దలు పరిశుద్ధులు గణదూతలు నీ సన్నిధిలో నిలచినను పెద్దలు పరిశుద్ధులు గణదూతలు నీ సన్నిధిలో నిలచినను లెక్కింపగజాలని జనమందున లెక్కింపగజాలని జనమందున నన్ను గుర్తింతువు నా ప్రియ ప్రభువా నన్ను గుర్తింతువు నా ప్రియ ప్రభువా ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే నా ప్రభువా జీవము నీవే నా ప్రభువా ప్రైజ్ లార్డ్ థ్యాంక్ యూ పెద్దక్క పద్మజ గారు. కిడ్స్ టైం ఇప్పుడు పిల్లలు ఎవరన్నా రెడీగా ఉంటే ఈ యొక్క సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. పిల్లలు ఉన్నారా సాంగ్స్ పాడటానికి?
కిడ్స్ ఎవరు లేరు. ఓకే, మనం ముందుకు వెళ్ళిపోదాం అయితే. ఓకే, ఈ వారంలో సాక్ష్యాలు ఉన్నాయా? సాక్ష్యాలు ఎవరైనా చెప్తారా? ఓకే, సాక్ష్యాలు కూడా లేకపోతే ఇప్పుడు మనం ఆ, నాన్న చనిపోయి దగ్గర దగ్గర 24 years అయిపోయింది. 25th year ఎంటర్ అవుతుంది. సో 15వ తారీఖున నాన్న మనం జ్ఞాపకం చేసుకుందాం. సో వీలైతే అందరూ కూడా జాయిన్ అవుతానంటే ఒక జూమ్ ప్రేయర్ అరేంజ్ చేసుకుందాం ఈవినింగ్. అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఓకే, మన మధ్యలో ప్రకాష్ బాబా ప్రేయర్ చేస్తారు. అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి ఆరాధనలకు యోగ్యుడు ప్రభువా, పరిశుద్ధుడు, 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 మహిమా స్వరూపైన దేవుడు, సృష్టికర్తవైన తండ్రి, నీకు వందనాలు, వందనాలు. మా ఆరాధ్య దైవం నీవే, మా కోట నీవే, మా కొండ నీవే, మా దాగు చోటు నీవే, మా ఆశ్రయపురము నీవే తండ్రి. వందనాలు, వందనాలు. మరి ఒకసారి ఇదిగో నాయన జూలై మాసంలో ప్రభా మమ్మలను ప్రవేశపెట్టి ఇదిగో నాయన 12 దినాలు కంప్లీట్ అయినాయి నాయన. వందనాలు తండ్రి. అలాగే నాయన మరి ఈ దినము శనివారము మరి ఒకసారి జూమ్ ప్రేయర్లో కుటుంబాలన్నీ కలిసి నేను ఆరాధించడానికి నేను ఏర్పాటు చేసినటువంటి నీ బిడ్డలు భాస్కర్ శైలిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. వారిని దీవించి ఆశీర్వదించండి. ఈ ఆరాధనలో ప్రభా నాయన జూమ్ ప్రేయర్లో మీరు ఆత్మశక్తిగా ఉండి మాతో ఇంతవరకు సహాయం చేశారు, పాటల్లో సహాయం చేశారు. వందనాలు ప్రభా. అలాగే నాయన ప్రభా మరి స్థుతుల్లో సహాయం చేయండి, కీర్తన భాగంలో సహాయం చేయండి, బైబిల్ పట్టణంలో సహాయం చేయండి. వాక్యమెత్తనటువంటి నీ బిడ్డను బలపరుచుకుని నోటికి నోరుగా ఉండి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఆ వాక్యము ప్రభా మరి వినేవారందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి ప్రభా. ఆయన అందరినీ బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి, అందరినీ జ్ఞాపకం చేసుకునండి. ఆరాధన అంతా నీకు మహిమకరంగా దీవెనకరంగా జరిగించమని దీని ప్రార్థన సర్వశక్తి గల నజరేయుడైన యేసు నామములో అతి మిక్కిలి వినయంతో బ్రతికులాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ముసలోళ్ళం అయిపోయాం కదా. చేయండి. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహిమా స్వరూపైన తండ్రి, సృష్టికర్త వందనాలు. మావే నాయన ప్రభు మరి సుందరరావు గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఆయన ఇదిగో నాయన మరి 24 సంవత్సరాల పూర్వము ఇదిగో నాయన ఆ జూలై మాసంలో 15వ తేదీని ఈ లోకాన్ని విడిచి వెళ్ళినారు నాయన. విడిచి వెళ్ళారు. అందుకొరకు వందనాలు, వందనాలు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా నాయన. మరి నాయన ఆయన పరలోకములో ఉన్నారని ప్రభు మేము విశ్వసిస్తున్నాం ప్రభు. ఈ లోకములో ఉన్నప్పుడు ఎంతగానో ప్రభా నీ యందు భయభక్తులు నిలిపి ప్రార్థనా జీవితం కలిగిన ఆయన మరి ఎంతగానో ప్రభా మరి నీ యందు విశ్వాసం ఉంచి జీవించినటువంటి వీడు ప్రభా. ఆయన విడిచి వెళ్ళినటువంటి భార్యను కూడా ప్రభా మరి దాదాపుగా మరి చాలా సంవత్సరాలు భూమి మీద ఉంచి ఆమెను కూడా ఈ లోకంలో నుండి తీసుకున్నారు. అందుకొరకు వందనాలు. ఆమె కూడా పరలోకములో నీ సన్నిధిలో ఉన్నారని విశ్వసిస్తున్నాం. విడిచి వెళ్ళినటువంటి కుటుంబాన్ని ఇదిగో నాయన నీ కుమార్తెలను, కుమారులు, వారికి ఇచ్చిన భార్యలు, పిల్లలు అందరినీ కూడా నీవు కాచి కాపాడి నీలో నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. భయభక్తులు కలిగిన ఆత్మ అందరికీ ఇచ్చారు. వారి ప్రార్థనలు ప్రభా మీరు పిల్లలందరూ కూడా ప్రార్థనలో ఉండాలని, భక్తి కలిగి ఉండాలని ఆశపడ్డారు. వారి ఆశను మరి అందరూ నెరవేర్చి నాయన నీ యందు భయభక్తులు నిలిపి మరి జీవిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఒకసారి ఆయన ఆత్మకు
శాంతి, సమాధానాలు, సంతోషాలు కలుగు చేయమని, విడిచి వెళ్ళిన కుటుంబాన్ని నేను ఈ రాక పర్యంతము నడిపించమని దీని ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనం ముందుకు వెళ్దాం. సాక్ష్యాలు ఎవరు చెప్పట్లేదు కనుక మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా నెక్స్ట్ వీక్ మన మధ్యలో సునీత అక్క మెసేజ్ చెప్తారు 19వ తారీఖున. అందరూ కూడా మరి సునీత అక్కని మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని దేవుడు మనతో అక్క ద్వారా మాట్లాడలాగున. ఇప్పుడు మనం ఆరాధనలోకి వెళ్దాం. మన మధ్యలో శైలజ గారు మరి ఆరాధనలు నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ, ఆరాధించుకుందామండి. ఒక చిన్న పాట పాడుకొని మనం ఆరాధించు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం, దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు, స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం. మనందరం కూడా మన ఫ్యామిలీస్ లో దేవుడు ఎన్నో స్వస్థతలు, ఎన్నో కార్యాలు దేవుడు చేసి ఉన్నాడు. దానిని బట్టి అందరం కూడా స్తుతిద్దామండి. అందరం కూడా మన చేతులు దేవుని వైపు చూపించి మనం అందరం కూడా స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతుల పైన ఆసీనుడా నీకు స్తోత్రం అయ్యా. స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా, స్తోత్రం రాజా, స్తోత్రం, 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 స్తోత్రం. ఆకాశం నీ సింహాసనం ప్రవ్వా తండ్రి, భూమిని పాదపీఠంగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. తండ్రి ప్రభా నీకు వేలాది కోట్లాది వందనాలు, 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 స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా యేసయ్య. ఎల్లవేళ తండ్రి ప్రభా దేవదూతలతో ద్వారా తండ్రి ప్రభా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్న దేవారాజా మీకే వేలాది కోట్లాది వందనాలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నోటి మాటతో తండ్రి సృష్టిని యావత్తుని సృష్టించిన దేవుడివి తండ్రి ప్రభా యేసయ్య. ముఖ్యంగా మాకు తండ్రిగా దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా యేసయ్య. తండ్రి ప్రభా యేసయ్య, మాలో ఏ మంచితనం లేదు ప్రభా తండ్రి ప్రభా. మేము తండ్రి ప్రభా యేసయ్య ఎన్నో పాపాలు చేస్తూ తండ్రి మా జీవితమే పాపంతో ఉంటుండగా తండ్రి ప్రభా మీరు మమ్మల్ని వెదకి రక్షించుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను యేసయ్య. యేసయ్య మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేము నిర్లక్ష్యం చేసినప్పటికీ తండ్రి మీరు మమ్మల్ని వదిలే దేవుడే కాదు ప్రభా యేసయ్య. తండ్రి ప్రభా కంటి పాప వలె కాచి కాపాడుతూ తండ్రి మమ్మల్ని నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. లోకంలో తండ్రి ప్రభా ఎన్నో తండ్రి ప్రభా యేసయ్య పాపంతో నిండి ఉండగా తండ్రి ప్రభా యేసయ్య ఎన్నో తండ్రి ప్రభా యేసయ్య ప్రమాదాలు తండ్రి ప్రభా ఎంతో తండ్రి ప్రభా తండ్రి లోకమంతా తండ్రి ప్రభా ఎన్నో తండ్రి యాక్సిడెంట్స్ తండ్రి ప్రభా ఎన్నో నేచర్ కెలామిటీస్ తండ్రి ప్రభా అన్ని ఉన్నప్పటికీ తండ్రి ప్రభా మీరైతే మమ్మల్ని తండ్రి రక్షిస్తున్నారు తండ్రి ప్రభా. తండ్రి మీ కంటి పాప వల్లే మనం కాచి కాపాడుతూ నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా యేసయ్య. తండ్రి ప్రభా ప్రతి ఆపద నుంచి కాపాడుతున్నారయ్యా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా యేసయ్య. మేము లోకంలో కలిసిపోకుండా తండ్రి పడిపోయినప్పటికీ తండ్రి వాక్యాల ద్వారా తండ్రి మాతో మాట్లాడి తండ్రి ప్రభా యేసయ్య
మమ్మల్ని నిలబెడుతున్న దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా తండ్రి కుటుంబంతో కలిసి తండ్రి ప్రభా నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, ఘనపరచడానికి మాకిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను రాజా. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా మా మధ్యలో తండ్రి ప్రభా యేసయ్య, తండ్రి ప్రభా మమ్మల్ని తండ్రి ప్రభా యేసయ్య మా తల్లిదండ్రుల్ని తండ్రి ప్రభా యేసయ్య, తండ్రి మా పెద్దల్ని తండ్రి ప్రభా మీరు తండ్రి క్షేమంగా ఉంచుతున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి ప్రభా వాళ్ళు రాకపోకల్లో కాచి కాపాడుతూ తండ్రి ప్రభా మంచి ఆరోగ్యం దయచేస్తూ స్వస్థతలు దయచేస్తూ నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి ప్రభా యేసయ్య, థర్స్‌డే చైన్ ప్రేయర్‌లో తండ్రి ప్రభా మేము ప్రార్థించే ప్రతి ప్రార్థన తండ్రి మీరు ఆలకిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీరిస్తున్న స్వస్థతలు బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా తండ్రి ప్రభా యేసయ్య, తండ్రి ప్రభా హాని తండ్రి ప్రభా నెక్స్ట్ వీక్ తండ్రి ప్రభా స్వస్థపడింది అని తండ్రి ప్రభా యేసయ్య సాక్ష్యం చెప్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి మీరు ముడుతున్నందుకు మీకు స్తోత్రాలయ్యా, మీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలు ప్రభా యేసయ్య. అలాగే తండ్రి ప్రభా యేసయ్య మీరు సాటిని చిన్నాన్ని తండ్రి ప్రభా యేసయ్య, తండ్రి ప్రభా మంచి ఆయుషారోగ్యాలు నింపుతున్న ప్రభా నీకు స్తోత్రాలు. పెద్దమ్మకి మంచి ఆయుషారోగ్యాలు దయచేస్తున్న దేవా మీకు స్తోత్రాలు. అమ్మ నాన్నకి మంచి ఆయుషారోగ్యాలు దయచేస్తున్న దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అలాగే నా దేవా నా తండ్రి ప్రభా యేసయ్య, తండ్రి కుటుంబాల్లో తండ్రి ప్రభా యేసయ్య ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభా. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నప్పటికీ తండ్రి ప్రభా నువ్వు ఇస్తున్న ప్రశాంతత బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇస్తున్న స్వస్థతలు బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా యేసయ్య. ముఖ్యంగా తండ్రి ప్రభా మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచావు ప్రభా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నిన్ను స్తుతించే భాగ్యం దయచేసావు యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మా రాకపోకల్లో కాచి కాపాడుతున్న దేవా నీకు వేలాది కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. తండ్రి ప్రభా ఎలాంటి అగ్ని లాంటి పరీక్షలైనప్పటికీ తండ్రి ప్రభా, తండ్రి మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ తండ్రి ప్రభా మీరు తండ్రి ప్రభా మమ్మల్ని చేయి పట్టుకొని ఎత్తుకొని తండ్రి ప్రభా యేసయ్య ఆ సమస్య నుంచి బయట పడేస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. యేసయ్య మీకు స్తోత్రాలయ్యా. అయ్యా మా ప్రతి అవసరతలో మీరు ఉంటున్నారు ప్రభా యేసయ్య. మా ఇళ్ళకి తండ్రి ప్రభా మా అందరికీ తండ్రి ప్రభా మీరు యజమానిగా ఉండి నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా యేసయ్య. మరొకసారి తండ్రి ప్రభా యేసయ్య మీరు మా పట్ల తండ్రి ప్రభా మీరు చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి తండ్రి ప్రభా యేసయ్య నీకు వేలాది కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మా అందరి చుట్టూ మీకు కంచె వేసినందుకు మీకు స్తోత్రాలు. ముఖ్యంగా తండ్రి ప్రభా మేము ఇంకా తండ్రి ప్రభా విశ్వాసంలో ఎదగడానికి తండ్రి ప్రభా యేసయ్య, తండ్రి ప్రభా యేసయ్య మేము తండ్రి ప్రభా ఇంకొక మెట్టు తండ్రి ప్రభా యేసయ్య భయభక్తుల్లో పెరగడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా ఇన్ని చేసిన దేవా తండ్రి ప్రభా నీకు వేలాది కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసు పరిశుద్ధ పాదములకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ఓకే, బైబిల్ సాంగ్ రాకేష్ పాడతారు. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. ఓకే, మన బైబిల్ మనం చేపట్టుకుని మనం బైబిల్ సాంగ్ పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, the best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. ఫ్యామిలీ పరిచర్యకు వందనాలండి. బైబిల్ గ్రంథం కీర్తనలు 99 అధ్యాయం చదువుకుందాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు. భూమి కదులును, సీయోనులో యెహోవా మహోన్నతుడు. జనములన్నిటిపైన ఆయన ఇచ్చి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును.
స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి. ఆయన పాదపీఠము ఎదుట సాగిలిపోడుడి. ఆయన పరిశుద్ధుడు. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. ఆయన నామను బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. మేఘ స్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడింది. వారు ఆయన శాసనములను అనుసరించి ఆయన తమకిచ్చిన కట్టడను వారు అనుసరించారు. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరం ఇచ్చితివి. వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే వారి విషయములో నీవు పాపము పరిహరించి దేవుడు అయితివి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను గణపరచుడు. ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. ఆమేన్. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ అన్న. వందనాలని. థ్యాంక్ యూ. ఓకే, మనం ముందుకు వెళ్దాం. మన మధ్యలో అనిత ఉన్నారా? లేదు మా. ఓకే, అరుంధతి అక్క మన మధ్యలో ఆరాధన చేస్తారు. ప్రార్థన వాక్యం. ఆ, వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తారు అరుంధతి అక్క. మన మధ్యలో కుమారి గారు వాక్య చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, ఆ అరుంధతి అక్క లేనట్టున్నారు. పెద్ద అక్క ప్రార్థన చేస్తారు. అన్మ్యూట్ చేసుకో. మా ప్రేమగల తండ్రి, కృపగల నాయన, కనికరముగల దేవ, మీ ప్రేమకై మీ కృపకై వందనాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, మీరు ఎంతగానో మమ్మల్ని ప్రేమించి అనుదినము కూడా ప్రభా జీవవాక్యం ద్వారా మమ్మల్ని పోషిస్తున్న విధానం కొరకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రేమామయుడవు, కృపామయుడవు, కనికరం కలిగినటువంటి దేవుడవు, దయాళుడైనటువంటి దేవుడవు, మీ కనుపాప వలె మమ్మల్ని కాస్తున్నందుకు వందనాలు నాయన. మీ బలమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కూడా భద్రపరుస్తున్న విధానం కొరకే వందనాలు. ఈ సమయంలో ప్రభా కుమారి తండ్రి నాయన వాక్యాన్ని విత్తనైంటుండగా ప్రభా మీరు తండ్రి నీ బిడ్డను మీరు దర్శించండి నాయన. మీ నోటి కూరగా వాడుకోనమని వేడుకుంటున్నాం తండ్రి. విన్న వాక్యాన్ని ప్రభా మా హృదయంలో భద్రపరుచుకుంటకు కృప చూపించండి. విని విడిచిపెట్టే వారంగా కాకుండా ప్రభా తండ్రి నాయన వినే చెవులు, గ్రహించే హృదయాన్ని ప్రభా మాకందరికీ అనుగ్రహించండి ప్రభా తండ్రి నాయన. మీరు ఏదైతే నాయన ఆహారం మాకు పంచిపెట్టనై ఉన్నారో ప్రభా దాన్ని మీరే విరిచి పంచిపెట్టమని మీ దయగల హస్తాలకు కుమారుని అప్పగించుకుంటూ మీ దయను కనికరాన్ని కోరుకుంటూ వాక్యాన్ని ఆశీర్వదించి మాకందరికీ దయచేయమని వేడుకుంటూ యేసయ్య కృపగల నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఈ యొక్క సమయాన్ని మరి కుమారి గారికి ఇస్తున్నాం. హలో, ప్రైజ్ లార్డ్ బాబు గారు. వినిపిస్తుందండి నా వాయిస్? వినిపిస్తుందమ్మా. మొదటిగా దేవునికి వందనాలండి. కూడి వచ్చిన మీకు అందరూ కూడా ప్రభు నామమున వందనాలు. ఏ యోగ్యత లేని దేవుడు ఎంత గొప్ప మరి ఆ అవకాశం ఇచ్చినందుకు ఆయనకి కోటాను కోట్ల వందనాలు. మరి మీ అందరి మధ్యలో నేను వాక్యం చెప్పడానికి మరి బావగారికి కూడా ఇచ్చిన అవకాశాన్ని బట్టి, బావగారిని బట్టి, అక్కని బట్టి కూడా దేవుని నామానికి వందనాలు. పెద్ద తరపి పొందిన వాళ్ళం కాదు, ఏదో మీ యొక్క అభిమానాన్ని బట్టి నాకు ఇస్తున్న ఈ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అయితే ఇది డైలీ పోర్షన్ చదువుకుంటుంటాం కదా, ఉదయం కొత్త నిబంధన, సాయంత్రం పాత నిబంధన.
ఇర్మియా గ్రంథం చదువుకుంటున్నప్పుడు ఒక వాక్యం దేవుడు బయలుపరిచాడు. 17వ అధ్యాయము. అయితే 17వ అధ్యాయము ఒకసారి నేనే చదువుతానండి. 17వ అధ్యాయం 5వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుకుందాం. ఒకసారి నేనే చదువుతాను, అందరూ బైబిల్ తీసి చూడండి. దేవుని నామం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుంచి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహా వృక్షం వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల యోరన దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపుమానదు. మరి హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవా నేను హృదయమును పరిశోధించేవాడను. దేవుని నామానికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందామని. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నమ్మదగిన వాడా, నీకు వందనాలు తండ్రి. ఏ యోగ్యత లేని ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, ఈ వాక్యం ఆయన చెప్పే జ్ఞానం నాకైతే లేదు, కానీ నాలో నీ ఉండి చెప్పిన ప్రతి మాట వినివారికి నేను అర్థమయ్యే రీతిలో గ్రహించే హృదయమును యేసు నామములో ప్రతి ఒక్కరు కూడా అనుగ్రహించమని నీ పాదాలు ఎద్ద విజ్ఞాపన చేస్తూ మీరే మహిమ ఘనత ప్రభావంలో పొందుకున్నాక. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి వందనాలండి. అయితే ఇక్కడ మనం ఇక్కడ ఒక వృక్షాన్ని చూస్తున్నాం. ఏంటది? అరుహా వృక్షం. 6వ వచనంలో ఉంది, వాడు ఎడారిలోని అరుహా వృక్షం వల్లే ఉండను. అంటే యెహోవా సెలవిచ్చుచున్నాడు ఏంటంటే నరులను ఆశ్రయించి. ఈ లోకంలో మనం మరి మనుషులను చేసిన వాడు దేవుడే, అందరినీ చేసిన వాడు దేవుడే, గాని కొంతమంది అయితే మరి దేవుని కలిగి ఉన్నారు, కొంతమంది అయితే దేవుణ్ణి కలిగి లేరు, మరి సృష్టిని పూజిస్తున్నారు. మనమైతే దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాం. అందరూ బట్టి దేవుని నామానికి వందనాలు. ఇక్కడ యెహోవా సెలవిస్తున్నాడు ఏమని? నరులను ఆశ్రయించి. కొంతమంది ఈ లోకంలో ఏం చేస్తారు? అధికారులను ఆశ్రయిస్తారు, మనుషులను ఆశ్రయిస్తారు, మరి ఇంకా మరి అనేక విధాలుగా వారికి ఏ విధంగా సహాయపడగలరో అది తెలిసిన వాళ్ళు వారిని ఆశ్రయిస్తారు. కానీ అలాగా ఆశ్రయించి, ఇగో దేవుడే చెప్తున్నాడు కదా, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొని వాడు తన హృదయమును యెహోవా మీద నుంచి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడట. నిజంగా మరి దేవుణ్ణి విడిచిపెట్టి ఈ లోకంలో బ్రతుకుట అసాధ్యం. మరి దేవుణ్ణి విడిచిపెట్టినప్పుడు వాడికి మరి ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా మరి ఎటు నుంచి సహాయం వాడికి రాదు. కానీ ఎన్ని శ్రమల్లో నుంచి అయినా సరే దేవుడు మనకి సహాయం అందించగలడు. మరి యెహోవా మీద తన హృదయమును తొలగించుకొని వాడు ఏమవుతాడు? శాపగ్రస్తుడు అవుతాడు. మరి అలాగే వాడు ఎవరిని పోలున్నాడట? ఎడారిలోని పెరుగు అరుహా వృక్షము. మరి మనకందరికీ తెలుసు కదా, అరుహా వృక్షము ఎడారిలో పెరుగుతుందండి. మరి ఖర్జూర వృక్షం కూడా ఎడారిలోనే పెరుగుతుంది. మరి ఖర్జూర వృక్షాన్ని చూస్తే మనకి అనేకమైన విషయాలకి, అనేకమైన ఆత్మ ఫలాలకు, ఆశీర్వాదాలకు మరి సాదృశ్యంగా కనబడుతుంది ఖర్జూర వృక్షం. ఇక్కడైతే అరుహా వృక్షం ఎలా కనబడుతుంది? ఒక బుద్ధిహీన పోలి ఉన్నది, ఒక అవివేకుడు పోలి ఉన్నది. ఒక మరి కీర్తనకారుడు చెప్తాడు కదా, 53 దావీదు కీర్తనలో 1వ వచనము, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారట. బుద్ధిహీనులు ఏమనుకుంటారు? దేవుడు లేడు, దేవుడు లేడు, దెయ్యం లేదు అంటారు కొంతమంది. ఆ నాస్తికులు ఎవరు అంటారు చూడు, అలాగా దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారట. ఇక్కడ కూడా మరి యెహోవా మీద నుంచి వారి హృదయం తొలగించుకొని వాడు శాపగ్రస్తుడవుతాడు. వాడేమో ఎడారిలోని అరుహా వృక్షం. ఈ అరుహా వృక్షం అట ఎడారిలోనే పెరుగుతుంది, కానీ దానికి అది దాహం అని అరుస్తుందంట. దానికి నీరు ఉండదంట, దానికి నీరు అందదట. మరి నీరు అందదు. అది మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదట. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును. నిర్జనమైన చవిటి భూమి అంటే ఏంటి? అసలు సరైన పంటలు పండినటువంటి మెరక భూములు, ఏదో ఇదేంటి ఎర్ర భూములు అలాగంటారు. అక్కడ మంచి పంటలు పండవు. అక్కడ ఏం వేసినా పండవు. ఆ బుట్టిగా ఆ మట్టి, ఆ భూమి కూడా గట్టిగా ఉంటుందని అక్కడ ఏ మొక్క ఇచ్చినా సరే అది ఫలించదు.
చవిటు భూమి అట, చవిటు భూమిని పోలి ఉంటదట. చవిటు భూమి అందును నివసించును. మరి దానికి ఆ చవిటు భూమిలో ఏం వేసినా సరే మనకి ఫలాలు ఉండవు. మరి దానివల్ల మనకి ఏ విధమైన ఉపయోగం ఉండదు. అలా ఈ అరుహ వృక్షం కూడా అలాగే ఈ బుద్ధిహీనానికి సాదృశ్యంగా కనబడుతుంది. మరి చూడు, వాడు శాపగ్రస్తుడు అవుతాడు. మరి ఆడికి లోకంలో ఎలా జీవించాలో కూడా తెలియదు అనమాట. మనుషులను కీర్తనలోనే ఉంటది, యెహోవాను ఆశ్రయించుట కంటే మరి రాజును ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, నరులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను నమ్ముకున్నట మేలు అంటారు. మనం మనుషులను ఆశ్రయించకూడదండి. ఎప్పుడైనా సరే మనం దేవుని ఆశ్రయించినప్పుడు, అది కష్టమైన, సుఖమైన, దుఃఖమైన, ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు ఆయన సమస్త కీడులో నుంచి, సమస్త బాధల నుంచి, ఇబ్బందుల నుంచి కూడా తప్పించగల శక్తిమంతుడు. ఇక్కడ చూడు, మరి యెహోవా మీద నుంచి మన హృదయం తప్పించుకుని వాడు ఎలా ఉంటాడు? అరుహ వృక్షాన్ని పోలి ఉన్నాడు. అది ఎలాగ చవిటు భూమిని పోలి ఎలాగున్నదో, మరి నీరు లేక దాహం కొరకు ఎలా అంగలారుస్తుందో దానికి సాదృశ్యంగా ఈ బుద్ధిహీనుడు ఉన్నాడు. అదే బుద్ధిమంతుడు, నీతిమంతుడు అయితే ఎలాగా? 92వ కీర్తనలో ఉంటది చూసారా, 14వ వచనం. 92 దావీదు కీర్తన. నేనే చూస్తానండి. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొగ్గు వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారే. హల్లెలూయా. యెహోవా మందిరములో ఎలా ఉంటారండి? నాటబడిన వారే ఉంటారట. మనం యెహోవా మందిరములో నాటబడిన వారు అయితే ఎలా ఉంటామో, దావీదు కీర్తనలు, మొదట దావీదు కీర్తనలో ఉంటారు చూడండి, నీటి యోర యొద్దన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడట. నీటి యోర యొద్ద నాటబడిన మొక్క ఎలాగ అది ఎప్పుడు పచ్చదనాన్ని కలిగి ఉంటుందో, ఎప్పుడు కూడా దానికి కాపు మానదు, చింత నొందదని, మరి ఎప్పుడు కూడా ఫలించే మొక్కగా ఉంటుంది, మరి జీవిస్తుంది. అలాగే మరి యెహోవా మందిరం నాటబడిన వారే అంటారట నీతిమంతులు. నీతిమంతులు అంటే బుద్ధిమంతులు, దేవుని కలిగి ఉన్నవారు, దేవుణ్ణి అనుసరించి ఈ లోకంలో నడిచేవారు ఎలా ఉంటారు? ఖర్జూర వృక్షం. మరి ఖర్జూర వృక్షం కూడా ఎడారిలోనే పెరుగుతుంది. దానికి ఎందుకు ఇంత ఫలభరితమైన ఫలాలు వస్తుంది? అదెందుకు ఎంత నీతిమంతులకి మరి సాదృశ్యంగా ఉంది? ఇక్కడేమో అరుహ వృక్షమేమో అని బుద్ధిహీనులకి సాదృశ్యంగా ఉంది, ఇది ఖర్జూర వృక్షమేమో నీతిమంతులకి సాదృశ్యంగా ఉంది. మరి ఈ లోకంలోనే మరి మనుషులు మన యెహోవాను ఆశ్రయించే వారు ఎలాంటి వాళ్ళు? మరి చూడండి, సింహ పిల్లలు లేమగలవై ఆకలి కొంటాయేమో కానీ యెహోవాను ఆశ్రయించిన బిడ్డలకట ఏ మేలు కూడా కొదువై ఉండదట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ మేలు కూడా, కీడు వచ్చిన భయం ఉండదు, కానీ వచ్చినప్పటికీ కూడా ఏ మేలు కూడా కొదువై ఉండదట. మరి ఈ రెండుని మనం చూసినప్పుడు ఈ లోకంలో కూడా అనేక విధాలైన మనుషులు మనం చూస్తాం. మరి అలాంటప్పుడు మనం దేని కలిగి ఉంటే మనకి మేలైన దాన్ని మనం స్వతంత్రించుకుంటాం, దేని కలిగి ఉండటం మంచిది, ఏది మేలైనదని మనం గ్రహించుకొని నడుచుకోవాలని మనకు వాక్యం దినదినం కూడా మనకి బయలుపరుస్తుంది. అలాగే చూడండి, మనుషులందరూ ఒకే రీతిగా యథార్థవంతులుగానే చేశాడట దేవుడు. ప్రసంగి 8 లో ఉంటది, ఒకసారి ప్రసంగి 8:11 ఉంటది. ఎలాగట ఒకసారి ఆ వాక్యం కూడా చూసుకుందామండి. ఎంతమ్మా? 8? చూస్తున్నాను. 8 కాదు, 7:29 అండి. బాగా ప్రసంగి 7:29. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏలయనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. హల్లెలూయా. చాలండి. చూడండి, ఇదొకటి మాత్రం గ్రహించాడంట జ్ఞాని అనే సొలొమోను చెప్తున్నాడు. నరులందరూ ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగానే పుట్టించాడట.
అందరినీ కూడా యథార్థవంతులుగానే పుట్టించాడు కానీ మరి అనేక విధములైన తంత్రములు కల్పించుకొని ఈ లోకంలో జరుగుతున్న ఆ సంఘటనలు బట్టి అనేకమైన విధాల పద్ధతులు బట్టి మంచి ఒక్కొక్కసారి చూడండి 6 నెలలు సహవాసం చేస్తే 6 వీరు అవుతారంట లోక సామెత. అలాగా దేవుడైతే నరులందరినీ యథార్థవంతులుగానే చేశాడు కానీ ఈ నానా విధాలైన తంత్రముల చేత మనుషులు వారి యొక్క పద్ధతులు, వారి యొక్క ప్రవర్తనలు, వారి యొక్క ఆలోచనలు కూడా చెడిపోయి ఉన్నాయి అన్నమాట. చెడిపోయాయి కాబట్టి 8వ అధ్యాయం కూడా ఒకసారి ఇంకొక వాక్యం చూడండి బాగా 11వ వచనం చూడండి. దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రంగా కలగబోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. చాలండి, చూసారా? దుష్క్రియకు తగిన ఫలితం శీఘ్రముగా కలుగపోవట చూసట. అంటే ఇప్పుడు చాలా మంది పాపం చేస్తారు, వెంటనే శిక్ష రావట్లేదు. ఎందుకంటే అనాది కాలం మనం చూసుకుంటే వెంటనే శిక్ష వచ్చేది. మరి ఆకాను శపితమైన వస్తువులు తెచ్చుకుంటే ఏమైంది? ఆకాను ఒక్కడే శపించబడ్డా, ఆకాను ఒక్కడే శిక్ష పొందాడా? కుటుంబం అంతా, పశువులు, తనకు కలిగినది అంతటిని కూడా మరి ఆ లోయలో వేసి కాల్చివేయబడింది ఒక్క ఆకాను చేసిన పాపను బట్టి. మరి అప్పుడు అలా జరిగేది. ఇప్పుడు నేటి దినాల్లో కూడా అదే శిక్ష కానీ కలిగి ఉంటే అసలు భూమి మీద నరులు అనే వాళ్ళు ఎవ్వరు కూడా బ్రతకరు. తగిన దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా రాకే. ఉదాహరణకి మరి గతించిన లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కానీ మణిపూర్లో ఎంత ఘోరమైన సంఘటనలు జరిగాయి, ఎంత భయంకరమైనటువంటి సంఘటనలు క్రైస్తవుల మీద. అసలు ఎంత అవమానకరమైనది, ఎంత దుఃఖదినాలు, మందిరాలు కాల్చేశారు. మరి దైవజనుల వైపులు భయంకరంగా వస్త్రాల విషయంలో కానీ అన్ని మనం వివరించుకోలేం కానీ అవన్నీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే అంత భయంకరమైన శిక్షలు వాళ్ళు అంత భయంకరంగా హింసించేటప్పుడు మరి దేవుడు చూడట్లేదా? మరి దేవుడు ఉంటే వెంటనే శిక్ష ఇవ్వాలి కదా అని అనుకుంటాం కొంతమంది, మనం కూడా. కానీ ఆ శీఘ్రంగా రాలేదనే వారు ఆ భయం లేకే వారు అంత ఘోరాతి ఘోరమైన భయంకరమైన దుర్ఘటనకి వాళ్ళు పాల్పడ్డారు. ఎందుకంటే ఎవరేం చేస్తారో అనుకున్నారు, కానీ దానికి తగిన ఫలితం తప్పక ఉంటుంది ఒక రోజు. కానీ అది వారు గ్రహించరు కాబట్టే దుష్క్రియకి తగిన శిక్ష శీఘ్రముగా, అంటే వెంటనే రావట్లేదు కాబట్టే వారికి భయం లేకే కదా వారు భయం విడిచి అంత భయంకరమైనటువంటి సంఘటనలో చేశారు. ఎంతగా హింసించారు, ఎంతగా ఘోరాతి ఘోరంగా మందిరాలు కాల్చేశారు, మనుషులు చంపేశారు. అసలు ఎంత మనిషి మీద కోపమన్న ఒక మనిషిని అంత అమానుషంగా చంపలేం. కానీ ఆ మణిపూర్లో మాత్రం చాలా భయానకరమైనటువంటి దుర్ఘటనలు చేశారు. అయినప్పటికీ కూడా దేవుడు చూస్తూ ఊరుకోడండి. ఒక సమయం ఉంటది ఆయన కొరకు. మరి తన శిష్యుల ఎంతో మంది హతసాక్షులు అయ్యారు. ఎందుకంటారు చూడు, క్రీస్తు నిమిత్తం బ్రతుకుట మేలు, చావైతే మేలు, బ్రతుకుట క్రీస్తు కొరకే బ్రతుకుతారు. కాబట్టి ఆనాడు మరి అంత దేవుని సేవ చేసిన బిడ్డలు మానుషంగా బలైపోయారు. ఎంతో భయంకరమైనటువంటి శిక్షకి లోనయ్యారు. మరి రీసెంట్ గా గతించిన నెలలో కూడా మరి ఆ ప్రవీణ్ గారిని కూడా ఎంతో భయంకరంగా మరి చంపారు. ఏదేమైనప్పటికీ కూడా క్రీస్తు వారికి తెలీదు, వీళ్ళని హింసించితే ఒకనాడు ఒక దినం శిక్ష వస్తుంది, భయంకరమైన అగ్నిగుండానికి మనం ఆహుతైపోతామని గ్రహించలేక వారికి ఆ గ్రహింపు లేదు. బుద్ధిహీనులు ఏమనుకుంటారు, తమ హృదయంలో దేవుడు లేరనుకుంటారు. వారి యొక్క బుద్ధిహీనతను బట్టే ఇలాంటి భయంకరమైన సంఘటనలకి పాల్పడుతున్నారు. వారికే దేవుని భయం ఉంటే అలా చేయలేరు కదా. ప్రసంగి అలా చెప్తున్నాడు అన్నమాట. దుష్క్రియకు తగిన ఫలితం శిక్ష శీఘ్రంగా రాకే భయం విడిచేవారు ఆ భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. అందుకే బుద్ధిహీన వల్లే కాకుండా మనం ఈ వాక్యం చదివినప్పుడు, ఈ లోకంలో మనం బ్రతుకున్నప్పుడు దేవుడు ఏం బోధించాడు, ఏది మనకి సాదృశ్యంగా ఉంది, ఇవన్నీ దేవుడే సృష్టించాడు. ఈ ఖర్జూర వృక్షం చేసిన వాడు దేవుడే, ఈ అరుహ వృక్షాన్ని పుట్టించిన వాడు దేవుడే. 2 ఎడారిలోనే పెరుగుతాయి. అయినప్పటికీ కూడా ఆ 2 జీవితాలకి అసలు ఎంత వ్యత్యాసం అంటే దేనికి పూర్తిగా ఆపోజిట్ అన్నమాట. ఇది ఎంత మంచికి, ఫలానికి, సాదృశ్యానికి, నీతికి ఆశ్రయంగా ఉంటే ఇదేమో శాపానికి, పాపానికి, కష్టానికి, మరి అంగలార్చడానికి, దుఃఖానికి సాదృశ్యంగా ఉంది. ఈ అరుహ వృక్షాన్ని చూసినప్పుడు మరి ఎంత భయంకరం. ఈ ఇర్మియా గ్రంథంలోనే ఇదే 17వ అధ్యాయంలోనే ఇంకా కిందకు చదువుకుంటే
7వ వచనం చదివితే, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. హల్లెలూయా. ఇందాక చెప్పుకున్నాం కదా, అలా జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది ఆమ్, కాలువ యోరన దాని వేళ్ళు తన్నునట, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నందదు, కాపు మానదు. హల్లెలూయా. చూసారా, వర్షము లేని సమయంలో కూడా కాపు మానదట, చింత నందదట. వర్షం లేదు, అయ్యో నీరు లేదే, నీరు లేకపోతే నేను ఎలాగా పంటనిస్తాను, నన్ను నమ్ముకొని బ్రతుకుతూ నీ ప్రజలకి నేను ఎలా పంటనిస్తాను అని అనుకోదట. వర్షం లేకపోయినాను, వెట్ట కలుగునను, కానీ అది చింతనందదట, కోపమానదట. ఎందుకని? అది యెహోవాను ఆశ్రయించి అన్నది. యెహోవాను ఆశ్రయించిన జనులు ఈ లోకంలో ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని మరి విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వారు దేనికి కూడా భయపడరు. యెహోవా ఈరే, ఆయనే చూసుకొనను. అలాంటి మరి దేవుని కలిగిన నిజంగా మరి యెహోవాయే దేవుడిగా గల జనులు ధన్యులు. నిజంగా మనం దేవుని నమ్ముకొని ఉన్నామంటే ఎంత ధన్యులమో. ఈ సృష్టిని పూజిస్తున్నారు ఇంకా ఎంతో మంది, వారికి తెలియదు, నిజమైన దేవుడేదో గ్రహించలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళు ఇంకా సృష్టినే పూజిస్తున్నారు. ఆయన కలుగు చేసిన సూర్యచంద్ర నక్షత్రాలే ఆరాధిస్తున్నారు. ఆ చెట్లను పుట్లను ఆధారంగా చేసుకుంటున్నారు. కానీ వీటన్నిటిని సృష్టించిన ఒక సృష్టికర్త ఉన్నాడని గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే వారి మనోనేత్రములకు సాతానుడు ఏం చేశాడు? గుడ్డితనం కలుగు చేశాడు. అందుకని వారు నిజమైన దేవుని చూడలేకపోతున్నారు. చూసారా, చింతనందదట, కోపం మానదట. ఇలాగ ఇవన్నీ మన దేవుడు మనకి ఎందుకు ఇస్తున్నాడంటే దేని కలిగి ఉండాలి, దేని విడిచిపెట్టాలి. ఒకసారి హెస్కేలు 18వ అధ్యాయం కూడా ఒకసారి చూడండి బాగా, 23వ వచనం. నేనే చూస్తాను. ఇదిగో, దుష్టులు మరణము నొందుటి చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయ్యే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. హల్లెలూయా. చూసారా, దుష్టుడు తన దుష్టాంతం చేత మరణించట దేవునికి ఏమాత్రం కూడా సంతోషం లేదట. వారు ఆ దృష్టాంతం నుంచి మారాలి, వారి యొక్క చేసిన పాపాన్ని విడిచిపెట్టాలి, వారు నడుస్తున్న అవినీతి మార్గంలో నుంచి తప్పుకొని యేసును కలిగి ఉండాలనే అదే అధ్యాయంలో 32వ వచనం కూడా అదే, మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించేవాడును కాను, కావున మీరు మనసు త్రిప్పుకొనిడి, అప్పుడు మీరు బ్రతుకుదురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అసలు దుష్టుడు తన దుష్టాంశత మరణించట దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. అందుకే కదా దేవుడు ఇంకా ఆయన రాకను ఆలస్యం చేస్తున్నారు. ఇంకా నా ప్రజలు తెలుసుకుంటారు, ఇంకా నా ప్రజలు ఆ పాపమును విడిచిపెట్టి నా వైపు వస్తారు, నా రక్తంలో కడగబడతారు, యేసే నిజమైన రక్షకుడని వారు గ్రహిస్తారని దేవుడు దీర్ఘశాంతమూర్తి కదా, ఆ ప్రజల కొరకు అలాగే ఎదురు చూస్తారనమాట. ఎప్పటికైనా నా ప్రజలు మారకపోతారా? వాక్యంలో ఉంటది కదా, ప్రతి మోకాలు యేసు నామమును హొంగును, ప్రతి నాలుక ఆయన్ని స్తుతిస్తదట. ఆ దినం వస్తుంది, ఆ దినము కొరకే దేవుడు ఎదురు చూస్తున్నాడు. మనుషులా కాదు కదా, తొందరగా కోపడిపోయి వెంటనే చిరాకు పడిపోయి మళ్ళీ వెంటనే క్షమించడం. కానీ దేవుడు దీర్ఘశాంతమూర్తి. ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఈ మనుషులు చేసిన వాడు అందరిని చేసిన వాడు దేవుడే కాబట్టి అందరి బిడ్డలు కూడా ఆయనలోకి రావాలనేది ఆయన ఆశ, అందరిని కూడా రక్షించుకోవాలనేది ఆయన ఆశ. కాబట్టి ఆ దుష్టాంతరం విడిచిపెట్టి మరి ఆ పాపాలను విడిచిపెట్టి ఆయనలో ఉండాలి. మరి మనం దేన్ని ఈ లోకంలో ఆశ్రయించాలి, దేని కొరకు మనం బ్రతకాలి? ఇందాక పిన్నాలు పాట పాడచ్చు, అడవి చెట్ల నడుమన ఒక జల్దర వృక్షము పెరుగునట, అది ఎవరిని పోలంటది, యేసు ప్రభువు ప్రజ్వలిస్తున్నాడట. పరిశుద్ధుల సమాజంలో జల్దర వృక్షం దేవుడు ఏది కలుగు చేసినా ప్రతి దానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి దానికి కూడా అన్ని కూడా మరి ఇందులో రాసి ఉంచాడు దేవుడు. ఏది కూడా మరుగు చేయలేదు. మరుగు చేస్తే మరి పాపం అనేది, కొంతమంది ఈ లోకంలో ఎంతో మంది లోతు కోసం మాట్లాడుతుంటారు. మరి లోతు కోసం రాయకుండా వదిలిపెట్టాలంటే దేవుడు వదిలిపెట్టవచ్చు, కానీ అన్ని కూడా తెలియజేయాలి, గ్రహించాలి. గ్రహించే హృదయం దేవుడు మానవునికి మాత్రమే ఇచ్చాడు. గ్రహించగలుగుతామనే ప్రతీది కూడా ఇందులోనే పొందుపరిచాడు దేవుడు మన కొరకే. కాబట్టి మరి దేనిని మనం కలిగి ఉండాలి, దేని కొరకు మనం జీవించాలి ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా
దేవుని కొరకు బ్రతకాలి, ఆయనకి సాక్షిగా మనము ఉండాలి. ఎప్పుడు కూడా ఆయన్ని విడిచిపెడితే మనకి శ్రమలే. ఆ శ్రమలో పడకుండా ఉండాలంటే దేవుళ్ళో ఉన్న శ్రమలు వస్తాయి, వచ్చినప్పటికీ కూడా ప్రతి శ్రమ నుంచి కూడా తప్పించగల శక్తిమంతుడు. కాబట్టి శ్రమను చూసి మనం భయపడి మరి దేవుని శిష్యులే మరి ఎంతో మంది శ్రమలు నొందినారు, మరణం కొరకు కూడా అప్పగించబడ్డారు. స్టెఫను కూడా రాళ్ళు కొట్టి చంపేటప్పుడు కొట్టే మనుషులు చూడలేదు, స్టెఫను చూసారు. ఆకాశం వైపు కన్నులు తెర చూడగా ఆయన సింహాసనం ఆయన కనపడుతుంది. దేవుడు కుడిపార్శ్వమున యేసుక్రీస్తు కూర్చుండుట స్టెఫను చూస్తున్నాడు. ఈ కొడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాడు. వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగురు తండ్రి, వీరిని క్షమించాను. ఆనాడు యేసు ప్రభు కూడా అదే మాట పలికారు. మనం దేవుని నమ్ముకుంటే అలాంటి మనసు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారో అదే విగ్రహారాధన చేసేటప్పుడు మనకు అనిపిస్తుంది. చూసారా, వీళ్ళకి ఏం తెలియకే కదా ఇలా విగ్రహాలు ఇంతగా వాళ్ళు ఎంత నిజంగా ఎంత నిష్ఠగా, ఆ మాటకు వస్తే మనమే అంత నిష్ఠగా దేవునికి ఒక క్రమం ఒక సమయం అంటూ నేనైతే అస్సలు ఇవ్వను, అస్సలు క్రమంగా ఉండను, ఏదో చదువుతానో అంతే. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు అలా నడిపించుకెళ్తున్నాడు. కానీ మరి అన్యులైతే అలా కదా, వాళ్ళు ఎంత నిష్ఠగా ఉంటారో, ఎంత భక్తిగా చేస్తారో. నిజంగా అలాంటి వాళ్ళు చూసినప్పుడు మరి మనకే బాధ కలిగితే సృష్టించిన సృష్టికర్త ఎంత బాధపడతాడో ఆ విగ్రహారాధకులు చూసి ఎంత మరి చింత నొందుతున్నాడు కదా వారి కొరకు. అందుకే మనల్ని అన్యజనులకు మనం వెలుగై ఉన్నామని యెషయా భక్తుడు కూడా చెప్తుంటాడు. మన ప్రార్థనలు, మన ప్రవర్తన, మన నడవడి వారికి ఒక మాదిరికరంగా ఉండాలి. క్రైస్తవ జీవితం అంటే ఏంటి? హృదయలో వాక్యం, గదిలో ప్రార్థన, వీధిలో సాక్ష్యం. ఇక్కడ కూడా చూసారా, ఆ కింద మాట చదువుకుంటే ఇర్మీయా గ్రంథంలోని అదే దేవుడు చెప్తున్నాడు. 9వ మాట, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, వాడిని గ్రహింపగలవాడెవడు? ఎవడు? ఆ హృదయాన్ని ఎవరు గ్రహింపగలరు? అసలు మన హృదయంలో పుట్టే ఆలోచనలు మనకే తెలియదు, కానీ దేవునికి మాత్రమే తెలుసు. చూసారా, ఆ గ్రహింపగల ఎవడు? ఒకన ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించేవాడను. హల్లెలూయా. మన హృదయాలు పరిశోధించేవాడు దేవుడు. అందుకే మన హృదయం నిండుకునే దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మన హృదయం దేంతో నింపుకోవాలి? వాక్కులతో నింపుకోవాలి. మరి ఎవరి మీద కోపం తాపాలు ఉన్నా వాటిని అంతా విడిచిపెట్టేయాలి. కీడు మర్చిపోవాలట, మేలును మాత్రం గుర్తు పెట్టుకోవాలట. కీడు దేవునికి వదిలిపెట్టేయాలి, ఆయన చూసుకుంటాడు. అందుకే హృదయాలు పరిశోధించేవాడు దేవుడు. కాబట్టి మన హృదయాల్లో కీడు కపటం ఏం ఉండకుండా వాక్యంతో మాత్రం నింపుకొని ఉండాలి. మన వాక్యం హృదయంలో నింపుకొని ఉన్నాం అనుకోండి, మన నోరు అదే మాట్లాడుతుంది, అదే స్తుతిస్తుంది. ఎవరితో ఏది మాట్లాడన్నా మన మాట కూడా మంచి వినసొంపుగా ఉంటది, వాక్చాతుర్యంగా ఉంటది, ఉప్పు వేసినట్లు ఉంటది. మనమందరం లోకములకు ఉప్పై ఉన్నాం. కాబట్టి మన హృదయాలు పరిశోధించేవాడే దేవుడే. కాబట్టి మనం చేసే పని యందు కూడా, మాట్లాడే మాట యందు కూడా జాగ్రత్త కలిగి మాట్లాడాలి. ఆఖరిగా ఒక మాట చెప్పుకొని ముగించుకుందామండి. పౌలు గారు చెప్పిన మాట 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం. మొదటి కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం 12వ వచనం ఒకసారి చూసుకుంటే తీసారండి. అపోస్తల కార్య 1 కొరింథీయులు 6వ అధ్యాయం. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయగలనని కావు, అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని నేను దేని చేతను లోపరుచుకొనబడనొల్లను. చాలండి. చూడండి, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని, అన్నిటి యందు పౌలు గారి స్వాతంత్రం ఉంది. పౌలు గారికే కాదు, మనకి కూడా ఉంది. ఈ లోకంలో ఏది చేయాలన్నా మనకి స్వాతంత్రం ఉంది. కానీ ఎందుకు చేయలేకపోతున్నాం? దేవుని భయం మనలో ఉంది. అక్కడ కూడా పౌలు గారు దేవునికి భయపడుతున్నారు. కాబట్టి అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు గాని నేను దేని చేతను లోపరచబడనన్నాను. దేనికి కూడా నేను లోబడను, ఏది కూడా నేను చెయ్యను. నేను దేని కొరకైతే మరి ఒకప్పుడు ఎంత ఘోరాతి ఘోరమైన హింసకుడు, మరి ఎప్పుడైతే యేసు ప్రభు మరి ఆయన కన్నులకున్న పొరల్ని తీసి యేసులోకి పిలుచుకున్నాడో అప్పటి నుంచి మరి యేసు కొరకు ఎంత బలమైన సాధనంగా వాడపడ్డాడు. ఈ లోకంలో అనేక మంది పౌలు గారినే సాదృశ్యంగా తీసుకుంటారు. ఆయన అంతగా అన్నిటి మరి బలము, అన్ని పేరు ప్రఖ్యాతి అన్నీ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే దేవుళ్ళకి వచ్చాడో నేను కాదు, నాలో నేను క్రీస్తు వాడను. అందుకే అన్ని చేయగలడు.
ఎన్నో భయంకరమైన సంఘటనలు చేశాడు. కానీ అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు. కానీ నేను ఏ మరి అన్నీ చేయదగినవి కాదు. అన్నీ చేసేవి కాదు కదా! ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు, ఇష్టం వచ్చినట్టు ఏది చేయకూడదు. ఏది చేయాలో అదే చేయాలి. అనేక మందికి మాదిరికరంగా ఉండాలి. మరి మన కుటుంబానికి, మన కుటుంబంలో ఉన్న మన పిల్లలకి కానీ మరి మనం మాదిరికరంగా ఉండాలి. ఆ కిందకి ఇంకా చదివితే ఆహారం కొరకు అదే కడుపేమో ఆహార పదార్థం కొరకు, ఆహార పదార్థం ఏమో కడుపు కొరకని దేవుడు అక్కడ పౌలు గారు అన్ని ఇంకా ఆ అధ్యాయం 6 అధ్యాయం అంతా చదివితే అక్కడ మనకి చాలా అర్థాన్ని ఇస్తుంది. ఈ లోకంలో ఎలా ఉండాలో కూడా తెలుస్తుంది. జారత్వం చేయకూడదని చెప్పడానికి ఆ అధ్యాయం అంతాన. జారత్వం చేయకూడదు. ఎందుకంటే ఆహారం ఒకవేళ ఏ విగ్రహాలు ఏదైనా తిన్నా దేవుడు క్షమిస్తాడేమో, కానీ జారత్వం చేయడానికి దేవుడు క్షమించడు. ఎందుకంటే మన శరీరం ఆయన ఆలయమై ఉన్నది, ఆయన అవయవములై ఉన్నాయి. కాబట్టి దాని ద్వారా జాగ్రత్తం చేయకూడదని ఆ వాక్యం ఆ అధ్యాయం అంతా కూడా తెలియజేస్తుంది మనకి. అందుకే అన్నిటి యందు ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి, అన్ని చేయదగినవి కాదు. అన్ని చేస్తే ఇంక మనం దేవుని బిడ్డలం ఎలాగవుతాం? ఇక్కడి 2 మొక్కలు మనకి సాదృశ్యంగా మనకి కనబడుతుంది. మరి ఖర్జూర వృక్షం ఎలాగుంది, అరుహ వృక్షం ఎలాగుంది, మరి మనం దేన్ని పోలి నడుచుకోవాలి, దేన్ని విడిచిపెట్టి ఈ లోకంలో జీవించాలనేది ఈ 2 సాదృశ్యంగా మనకి కనబడుతున్నాయి. కాబట్టి మనం మేలైన దానిని ఎరిగియుండి అలా చేయని వాడికి శ్రమ అని లేఖనం సెలవిస్తుంది. దేవుని నామానికి వందనాలు. కాబట్టి మనం ఏది మేలైనది, ఏది నీతైనది, ఏది మంచిది అనేది మనం గ్రహించుకొని అట్టి రీతిలో దేవుని వాక్యం కలిగి జీవించాలని మనం అందరం కూడా అట్టి కృప దేవుడు మనకు అందరికీ దయచేయను గాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించను గాక. ప్రైజ్ లార్డ్. ఆమేన్, ఆమేన్. ఓకే, ప్రార్థన చేసుకుందామండి. చెప్పబడిన వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు. మరి ఒక్క వాక్యాన్ని గుర్తు చేస్తాను. చెప్పబడిన వాక్యాల్లోను దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలగబోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. సో మనం ఈ దినాన్ని ఈ యొక్క వాక్యాన్ని మనకి గుర్తు చేసిన కుమారి గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే మనం కోవిడ్లో మనం ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకున్నాం. సో అప్పుడు దగ్గర 25 కుటుంబాలు జాయిన్ అయ్యాయి. ఎందుకంటే దేవుని యందు భయము. దేవుని యందు భయం కాదు, కోవిడ్ యందు భయం. కోవిడ్ యందు భయం వచ్చేసి జనాలు 25 ఫ్యామిలీస్ జాయిన్ అయ్యి, అది రాను ఏమైపోయిందంటే మన ఫ్యామిలీ మెంబర్సే కనిపిస్తున్నాం. సో వాళ్ళకి ఏంటంటే ఇంకా భయం పోయింది, దేవుడు మనల్ని కనికరించేశాడు. సో ఇంకా కోవిడ్ నుంచి బయటపడిపోయాం. సో ఇంకా దేవుణ్ణి ఆరాధించకపోయినా అంటే ఇప్పుడు మన కుటుంబంలో కనిపించట్లేదంటే వాళ్ళు కొంతమంది చర్చిలకే వెళ్ళడం మానేస్తుంటారు, ప్రార్థన చేయడం మానేస్తుంటారు, బైబిల్ చదవడం మానేస్తుంటారు. ఎందుకంటే దేవుడు మనల్ని శిక్షించడు. ఇప్పుడు మన కృపాకాలంలో ఉన్నాం కదా, లాస్ట్ వీక్ చెప్పాను కదా నేను. సో అలాగా ఒక అభిప్రాయానికి వచ్చారన్నమాట. దేవుడు మనం చర్చికి వెళ్ళినా వెళ్ళకపోయినా, దేవుడిని ఆరాధించకపోయినా, బైబిల్ చదవకపోయినా దేవుడు మనల్ని కనికరిస్తాడు, ఆయన మనకి ఆశీర్వాదాలు దయచేస్తాడన్న ఒక నమ్మకం. సో అది మన కృపాకాలంలో ఉన్నాం కనుక ఇప్పుడు సో అందరూ కూడా దయతో గమనించండి. ఈ యొక్క సమయాన్ని మనం వ్యర్థపరచుకోకుండా ఇంకా దేవునిలో మనం ముందుకు వెళ్ళాలి. ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ, రాని వాళ్ళకి మనం ఫోన్లు చేసి వాళ్ళని కూడా మన ఆరాధనలో జాయిన్ చేసుకోవడం కూడా మంచిది. ఎందుకంటే ఆ కుటుంబం అంతా కూడా కలిసి దేవుని రాజ్యంలో, ఆయన రెండవ రాకడలో మనం అందరం కూడా ఎత్తబడే గుంపులో కూడా మన కుటుంబం కూడా ఉండాలని నా ఆశ. సో అది జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మనం క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. మరి యొక్క వర్తమానాన్ని మనకి అందజేసిన కుమారి గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి తక్కువ సమయంలోనైనా మంచి మరి వాక్యాన్ని మనకు అందించి మరొక ఎలాగంటే హెచ్చరికతో కూడిన వర్తమానంగా మనం గమనించాలి. దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మన యొక్క కుటుంబంలో మరి వర్తమానాలు ఇచ్చే బిడ్డలందరిని బట్టి కూడా దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రానున్న దినాల్లో మరి ఇంకా మనం అనేక మందిని మన ఈ యొక్క జూమ్లో మనం వచ్చేలాగా ప్రార్థన చేయండి. మరి ఈ యొక్క ఆరాధనని మనం
క్లోజింగ్ ప్రేయర్తో మనం ముగించుకుందాం. మన మధ్యలో సునీత అక్క క్లోజింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ స్వరూపేణ ప్రేమ గల తండ్రి, కృపగల నాయన, మీ ఉచితమైన కృప చేత మేమందరము కూడి నాయన ఒక కుటుంబముగా నాయన మేమేమో వేరు వేరే ప్రాంతాల్లో ఉన్నప్పటికీ, వేరు వేరే దేశాల్లో ఉన్నప్పటికీ నాయన మేమందరము కూడి మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు. నా ప్రభా, ఇంకనూ అశ్రద్ధగా ఉన్న వారితో మీరు మాట్లాడి నాయన మరొక వారము మాతో సంతోషించే భాగ్యమును అనుగ్రహించండి అయ్యా, మీకే వందనాలు. ఆయన కుమార్తె మరి నా ప్రభు కుమారిని జ్ఞాపకం చేసుకున్నారు, మీకు వందనాలు. నాయన బిడ్డతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు. అవును తండ్రి, నా ప్రభ నాయన ఖర్జూర వృక్షము ఎలాగ ఫలిస్తుందో అది ఆ రీతి మాకందరికీ నేర్పించిన దాన్ని బట్టి, మాకు చూపించిన దాన్ని బట్టి మీకు వందనాలు. అవును నాయన, దేవదారు వృక్షం వల్లే ఫలిస్తారని మీరు సెలవిచ్చి ఉన్నారు ప్రభు. నిజమైన నాయన వ్యవసాయకుడుగా మాకున్నారు ప్రభు. తీగలగా మేమున్నాము నాయన, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దయగల దేవుడు నాయన, మా హృదయాలని మా ప్రభు మేము భద్రపరుచుకునే భాగ్యమును అనుగ్రహించండి. భయంకరమైన పరిస్థితుల నుండి విడుదల దయచేసిన దాన్ని బట్టి మీకు వందనాలు. బలహీనతల నుండి విడుదల దయచేసిన దాన్ని బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు. నాయన బలహీనంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి, స్వస్థపరచండి. నా ప్రభా, ఇంతవరకు కాపాడిందేవా, ఇక ముందును కాచి కాపాడండి నాయన. నా ప్రభా, నా తండ్రి, నా ప్రభా, మరి వాక్యము విన్నవారమే కాకుండా నాయన దాన్ని పాటించే భాగ్యమును నాయన, వాక్యాన్ని నెవరు వేసుకునే భాగ్యం మాకు తెలివి జ్ఞానాన్ని అనుగ్రహించండి అయ్యా, మీకు వందనాలు. నా ప్రభా నాయన, పాటలతోనూ వాక్యంతోనూ మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. నాయన మాకు మంచి ఈ యొక్క రోజు మాకు ఇచ్చిన దాన్ని బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు ప్రభా. అవును తండ్రి, ప్రాణాపాయము నుండి మమ్మల్ని తప్పించిన దేవుడు నాయన, బయటికి వెళ్ళాలని బయటికి వెళ్ళలేని పరిస్థితిలో నాయన ఈ యొక్క పరిస్థితులను బట్టి నాయన మాకు ఈ యొక్క కూడుకులు మీరు ఇచ్చి ఉన్నారు ప్రభు. మా హృదయాలని మీరు ఆలయముగా మార్చుకున్నారు నాయన, మా కుటుంబాలని ఆలయముగా మార్చుకున్నారు ప్రభు. మీకు వందనాలు. అశ్రద్ధగా మేము ఉండకుండా నాయన జ్ఞానము కలిగి మీ అందు భయభక్తులు కలిగి జీవించడం మాకు నేర్పించండి అయ్యా, మీకు వందనాలు. నా తండ్రి, అశ్రద్ధను తీసివేయండి నాయన, జ్ఞానము నేర్పండి. ప్రతి ఒక్కరము జ్ఞానము కలిగి జీవించటం మాకు నేర్పించండి అయ్యా, మీకు వందనాలు. స్తుతులు, స్తోత్రాలు నాయన. నా ప్రభు, ఇటు సమయం చూడక ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభు. నశించిపోయే ఆత్మలను వెతికి రక్షిస్తానన్న దేవుడు ప్రభు. మీకు లెక్కలేని స్తోత్రాలు, వందనాలు ప్రభు. నా తండ్రి నాయన, ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం మీకు ఇష్టం లేదు నాయన. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. వాక్యం చెప్పాలంటే నా ప్రభా, నా తండ్రి, భయపడే వాళ్ళము నాయన. ఈ యొక్క పరిస్థితి మాకు మీరు ఇచ్చిన దాన్ని బట్టి ప్రతి ఒక్కరూ నాయన ప్రిపేర్ అవటానికి మాకు మా ప్రభా ఈ యొక్క సమయాన్ని మీరు ఇచ్చారు ప్రభా, మీకు వందనాలు. ధైర్యంగా వాక్యం చెప్పడానికి మాకు ఇచ్చిన ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయన. ప్రతి ఒక్కరము నాయన వాక్యాన్ని చదివి నాయన వాక్యం మాకు చెప్పాలి నన్ను ఆశ కలిగిన వాళ్ళని అందరిని బట్టి మీకు వందనాలు. నా ప్రభు, ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నాయన, మీకే లెక్కలేని స్తోత్రాలు, వందనాలు ప్రభు. నాయన కుమారితో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నాయన మీకు వందనాలు. వాక్యం ఎవరు వివరించినప్పటికీ నాయన వారిలో మీరుండి మాట్లాడతారనే నమ్మకంతో మేము వాక్యం వినాలి ప్రభు. నాయన, మీరు మత్తయి సువార్తలో మీరు ఇచ్చిన మంచి వాగ్దానం ప్రభు. వాక్యం ఎవరు వివరించినప్పటికీ మీరే మాట్లాడుతున్నారనే గ్రహింపును మేము గ్రహించుటకు సహాయం చేయండి ప్రభు. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా సొంత మాటలు మేము మాట్లాడకూడదు ప్రభు. ఒక సున్నైనను ఒక పుల్లైనను పెట్టకూడదని మీరు మాకు వాగ్దానం ఇచ్చారు. మా నాయన, నా ప్రభు, నా తండ్రి, మీరు ఇచ్చిన ఆ ఆజ్ఞ ప్రకారం మేము జీవించడం మాకు నేర్పించండి అయ్యా. నాయన, కూడి వచ్చిన వారందరినీ ఆశీర్వదించి దీవించండి. నాయన, ఎవరైతే బలహీనతలతో ఉన్నారో ప్రతి ఒక్కొక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభు. కావలసిన ఆరోగ్యమును, బలమును, శక్తిని అనుగ్రహించండి. సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి అయ్యా, మీకే వందనాలు. కూడి వచ్చిన వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం ప్రభు. ఎవరికి ఏ అవసరతలు ఉన్నాయో సమస్తం మీకు తెలుసు నాయన. ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో ప్రతి ఒక్కరూ మీకు తెలుసు ప్రభు. నాయన మా ప్రభు, విద్యార్థులను బట్టి మీ సన్నిధిలో అడుగుతున్నాము నాయన.
ప్రతి విద్యార్థిని మీరు దర్శించి దీవించండి అయ్యా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రతి ఒక్క చిన్న బిడ్డను మీరు దర్శించండి అయ్యా. నా ప్రభా బయటికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు మీ కాపుదలు మీ భద్రతను అనుగ్రహించండి అయ్యా. మీకే స్తోత్రాలు, వందనాలు ప్రభా. మీకే లెక్కలేని స్తోత్రాలు. ఇంతవరకు మా కుటుంబాలను క్షేమంగా ఉంచిందని బట్టి మీకు వందనాలు అయ్యా. మీకే లెక్కలేని స్తోత్రాలు. యవనస్తులుగా ఉన్న వారి విషయమే మీ సన్నిధిలో అడుగుతున్నాం ప్రభా. ఉద్యోగం లేనటువంటి స్థితిలో ఉన్న వారి విషయమే మీ సన్నిధిలో అడుగుతున్నాం. చదువుకోవటానికి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారి విషయమే మీ సన్నిధిలో అడుగుతున్నాను. నా ప్రభా, మన ప్రభా తండ్రి, యవనస్తులుగా ఉన్న వారందరినీ దర్శించండి, నీ మార్గంలోకి నడిపించుకోనండి. మీ యొక్క రక్షణ వస్త్రం ధరింపచేయండి అయ్యా. మీకే లెక్కలేని స్తోత్రాలు. మా ప్రభా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన మీ రక్షణ లేకపోతే మేము మీ రాజ్యంలో ప్రవేశించలేము నాయన. మా ప్రభా మీకే లెక్కలేని స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ గ్రహించుటకు శక్తిని అనుగ్రహించండి, తెలివిని అనుగ్రహించండి, జ్ఞానమును అనుగ్రహించండి అయ్యా. అవును ప్రభా, దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడని నాయన మీ వాక్యంలో సెలవిచ్చిన ప్రకారము నాయన. నా ప్రభా, నా తండ్రి, నువ్వు ఉన్నవాడు అనువాడవు, అల్ఫావు మేఘమై ఉన్నావు ప్రభా. నాయన ఇజ్రాయేల్ ప్రజలను నాయన మరి రాత్రి మేఘస్తంభం గాను పగలు అగ్ని స్తంభం గాను నా ప్రభా మీరు నడిపించి ఉన్నారు ప్రభా. ఆ రీతిగా మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు నాయన. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దయగల దేవా మా రక్షక, మీకే లెక్కలేని స్తోత్రాలు. బలహీనతలతో ఉన్న వారందరినీ మీరు ముట్టండి, స్వస్థపరచండి అయ్యా. మీకే లెక్కలేని స్తోత్రాలు. మన ప్రభా నీలన్నీకి ఇంకను సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించండి అయ్యా. నాయన కూర్చొని చక్కగా వాక్యం చదవటానికి మీరు ఇచ్చిన ఆరోగ్యం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవా మా ప్రభా మీకే వందనాలు తండ్రి, స్తుతి, స్తోత్రాలు. దయగల దేవా మాకున్న సమస్యల నుండి విడుదల దయచేయండి అయ్యా. నాయన అజ్ఞానులు అదే కాక జ్ఞానము కలిగి మేము జీవించడం మాకు నేర్పించండి అయ్యా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వాక్యంలో ఉన్న లోతును, ఎత్తును, వెడల్పును మేము గ్రహించే శక్తిని మాకు అనుగ్రహిస్తున్నారని, మమ్మల్ని మేము తగ్గించుకుని మీ నామని హెచ్చించే వారంగా స్థిరపరిచి బలపరుస్తారని యేసు పరిశుద్ధ నామమున అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. అందరం కూడా మరి ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మన కుటుంబాలందరికీ తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.